తమ్ముడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు బంటి అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చిన్న విషయం కాదు. రేవంత్ రెడ్డి లాంటి దుర్మార్గులతో, రేవంత్ రెడ్డి లాంటి అరాచక శక్తులతో కొట్లాడాలంటే చాలా ధైర్యం ఉండాలి. కేసులు పెడతారు, బెదిరిస్తారు, అధికార యంత్రాంగం మొత్తం వినియోగిస్తారు. సామ దాన భేద దండోపాయాలు ఎన్నుంటే గన్ని పైసలు ఆశ చూపెడతారు. మీకు ఇది చేస్తామంటారు, అది చేస్తామంటారు. ఆఖరికి మంచిరెడ్డి కిషన్ రెడ్డి లాంటి నాయకుడి మీద కూడా కిడ్నాప్ కేసులు పెట్టించింది. అయినా సరే ఇన్ని తట్టుకొని దాదాపు 2 నెలల పాటు ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాన్ని తట్టుకొని నిలిచిన మా కౌన్సిలర్లందరికీ నేను శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ధైర్యం కావాలి ఇట్లా కొట్టాడాలంటే. కానీ ఒకటి మాత్రం పక్కా, మన కష్టకాలం అయిపోయింది. 2.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి 2.5 సంవత్సరాలే కష్టకాలం అయిపోయింది. మీరు తొందరలోనే సుఖపడే టైం తప్పకుండా వస్తుంది. ఇప్పుడు ఎవడెవడైతే నకరాలు చేస్తున్నాడో, మీ ఏసీపీ, డీసీపీ, కలెక్టరు, ఇంకెవడో ఎవడెవడైతే నకరాలు చేస్తున్నాడో, నేను ఇప్పుడే తమ్ముడు బంటికి చెప్తా ఉన్నా, మల్లేశన్ అన్నది కరెక్ట్. మనం అధికారంలోకి వచ్చినాక వెంటనే ఈ కసి ఉండదు. ఏమవుతుంది? అధికారంలోకి రాగానే రంగారెడ్డి జిల్లాలో అరాచకం చేసినోడు నల్గొండకు పోతాడు అధికారి, నల్గొండలో అరాచకం చేసినోడు ఇక్కడికి వస్తాడు. నేను మీ ఓన్నే సార్, అట్లా సార్, ఇట్లా సార్ అని మళ్ళీ మనోళ్ళ చుట్టే తిరుగుతారు, నాకు తెలుసు. కానీ మీరు చెప్పింది కరెక్ట్. మన కిషన్ రెడ్డి గారు, మల్లేష్ అన్న ఇద్దరు చెప్పింది కరెక్టే. ఈ కసి ఆ రోజు ఉండాలి అంటే ఇప్పటి నుంచే మనం ఖచ్చితంగా వాళ్ళు ఎవరు, ఎక్కడ ఉన్నారు ఇవన్నీ రాసి పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక్కరిని కూడా వదలకుండా వారికి జవాబు చెప్పే బాధ్యత నాది అనే మాట నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. కేసీఆర్ సార్ అంటే పెద్ద మనిషి, మంచోడు. ఆయన పెద్ద మనిషి, మంచోడు, జీవితం అంతా చూసిండు. కానీ నేను ఇట్లాంటి దుర్మార్గ పాలన జీవితంలో చూడలేదు. నేను కూడా చూసిన, చాలా మందిని చూసినాం ప్రభుత్వాలను. చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, రాజశేఖర రెడ్డి గారిని చూసినాం, రోషయ్య గారిని చూసినాం, కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా చూసినాం. ఆ తర్వాత మన నాయకుడు కేసీఆర్ గారి పరిపాలన చూసినాం. కానీ ఇట్లాంటి చిల్లర ప్రభుత్వాన్ని, ఇంత చిల్లరగా, ఇంత అరాచకంగా పేదవాళ్ళ భూములు గుంజుకొని అసైన్మెంట్ భూముల మీద పడి ఇవాళ అరాచకం చేసే అనుముల రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని మాత్రం ఒక చరిత్రహీనుడుగానే చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. తెలంగాణ సమాజం చీత్కరించే రోజులు తప్పకుండా వస్తాయనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొన్న నేను మా సబితక్క విద్యార్థుల మీటింగ్కి పోయినాం తెలంగాణ భవన్లో. పోతే ఒక విద్యార్థి సోదరుడు మాట్లాడుతూ అన్నాడు, అన్నా చాలామంది నాయకులు వస్తారు పోతారు. నిన్నటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఆయన కేబీఆర్ పార్క్లో నడుస్తుంటే ఆయనను పలకరించినోడు కూడా లేడు అని చెప్తా ఉంటే సబితక్క చెప్పింది, ఆయననే ఎవడన్నా పలకరిస్తాడో ఏమో కానీ రేవంత్ రెడ్డి పదవి కాలంకి దిగిపోయిన తర్వాత మాత్రం కూర్చున్న కుక్క కూడా లేదు, ఆయనకు మాత్రం ఎవడు సల్యూట్ కొట్టేటోడు మాత్రం ఎవడు ఉండడు. ఇది వాస్తవం. ఇది అధికారంలో ఉన్నప్పుడు కొంత ఉంటది బిల్డప్. కానీ అధికారం పోయిన తర్వాత నువ్వు చేసిన అరాచకానికి ప్రజలు సమాధానం మామూలుగా చెప్పరు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ ఇబ్రహీంపట్నం అయితేనేమి, ఖ్యాతన్పల్లి అయితేనేమి, ఖానాపూర్ అయితేనేమి 2 నెలల పాటు తిప్పి ఇబ్బంది పెట్టి కిషన్ రెడ్డి గారు నాకు ఒక 10 సార్లు మాట్లాడినారు. సార్ మీరు ఎలక్షన్ కమిషనర్కు మాట్లాడండి, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న అధికారులకు మాట్లాడండి, కోర్టు తీర్పునన్నా గౌరవించమనండి, కోర్టు ఎలక్షన్ పెట్టమని చెప్పింది, మనం అడుగుతున్నది ఎలక్షన్ పెట్టమనే కదా, ఏం అడుగుతున్నాం అంటే కూడా వాళ్ళు ఉల్కరు పల్కరు. ఆఖరి కోర్టులు అంటే కూడా వీళ్ళకి గౌరవం లేకుండా పోయింది. అందుకే నేను మీతో ప్రార్థించేది, తప్పకుండా తొందరలోనే పెద్దలు కేసీఆర్ గారి దగ్గరికి మన చైర్మన్ గారిని, కౌన్సిలర్లందరినీ వెంటనే తీసుకొని పోతా. ఆ తర్వాత మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా తప్పకుండా తీసుకొని పోతా అని చెప్పి కూడా మీకు మాట ఇస్తూ, మళ్ళొక్కసారి ఇంత ఆలస్యమైన, ఇంత ఓపికగా కిషన్ రెడ్డి గారి ఎవరు లేవద్దు, కిషన్ రెడ్డి గారి బర్త్డే కూడా ఉన్నది, వారి జన్మదినం సందర్భంగా కేక్ కూడా కట్ చేయాలని చెప్పి కిషన్ రెడ్డి అన్నని కూడా విజ్ఞప్తి చేస్తూ మళ్ళొక్కసారి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. జై